హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారండి. నేనైతే కూరగాయల మార్కెట్‌కైతే వచ్చేసాననమాట. చాలా రోజుల నుంచి కూరగాయల మార్కెట్ నేను వెళ్ళే షాప్ చూపించాలి అనుకుంటున్నాననమాట. మా చిన్నుకి ఫేవరెట్ కూడా అనమాట. అక్కడ వాళ్ళు బాగా ఆహ్, మాట్లాడిస్తారు పిల్లాడిని. ఇంగా చూసారా బీరకాయి చాలా ఫ్రెష్‌గా ఉందన్నమాట. ఇక్కడున్న వెజిటబుల్స్ మన రాయలసీమలో కొన్ని ఉండవండి. కొంచెం కాస్ట్‌లు కూడా మన గుంటూరులో ఎక్కువనమాట రాయలసీమ కంటే. మా సైడు టమాటా 30 రూపీస్ పర్ కేజీ ఉంటే ఇక్కడేమో 50 రూపీస్ అలా ఉంటుంది. ఇంగ నిమ్మ పండ్లయితే మన సైడ్ 10 రూపీస్‌కి 2 ఇస్తారు. 5 రూపీస్ పర్ పీస్ అని ఇస్తారు. కానీ ఇక్కడైతే 20కి 3 ఇస్తారనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఆహ్, ఇంకా అలా అయితే ఇక్కడ వెజిటబుల్స్ కూడా కొంచెం ఏమంటే ఏ రోజు స్టాక్ ఆ రోజు అయిపోతుందనమాట. కూరగాయలనేవి ఇక్కడ వాళ్ళందరూ కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పి వెజిటబుల్స్‌కే ఎక్కువ కేర్ తీసుకుంటారు. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని అవే తినడానికి ట్రై చేస్తారు. మన సైడ్ కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ తింటారనమాట. కానీ ఇక్కడ అంత ఎక్కువ అయితే ఎవ్వరు తినరు. ఇంకా వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అది ఏమో చాలా అంటే చాలా రకాలున్నాయండి మన సైడ్ లేనివి కూడా. అది చామదుంప అంట. మనకైతే మన సైడ్ ఉన్నదని కూడా ఐడియా లేదు నాకు నిజంగా అయితే. అది చూడటానికి అల్లం మాదిరి ఉంటుంది. కానీ అది తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదంట. ఇంకా వీళ్ళు ఆహ్, అన్ని రకాల వెజిటబుల్స్‌ని ఖచ్చితంగా తినడానికైతే ఇక్కడ ప్రియారిటీ ఇస్తారనమాట. చాలా మంచి వెజిటబుల్స్ కూడా ఇక్కడ ఎలా అంటే రైతులు కూడా దగ్గరుండి ప్రతిదీ పండిస్తారు మెయిన్. ఇంకా మా అబ్బాయి చూసారా అప్పుడే ఓనర్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాడు. వెజిటబుల్ మార్కెట్ ఓనర్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాడు. అక్కడి నుంచి హాయ్ చెప్తున్నాడనమాట. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. కూరగాయలు కొనడం. ఇంక మా అబ్బాయి పోతూ పోతూ ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తే ఇంక ఐస్ క్రీమ్ ఒకటైతే వేసేసాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.